చంద్రబాబుకున్నటువంటి విజన్ ఏంటి? ఒకసారి ఒక బైట్ ప్లే చేయండి. చంద్రబాబుకున్నటువంటి విజన్, ఆయన విజనరీ అని చెప్పుకుంటారు కదా, చూసి సిగ్గుపడాలి. ఆ మాటల్ని సమర్థించే వాళ్ళు సిగ్గుపడండి. చంద్రబాబు ఎలాగూ చెప్పుకుంటారు, చంద్రబాబు విజన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారు కదా పచ్చపత్రికల వాళ్ళు, చూసి సిగ్గుపడండి ఆయన ఏం మాట్లాడుతున్నారు. విద్య అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత కాదు, ప్రభుత్వం చేయాలి, దాతలు ముందుకు రావాలి. మీరు కూడా మీ భుజ స్కంధాలపైన ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెంచే బాధ్యత తీసుకుంటే సుజావుగా జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది, ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. టీచర్స్ డే రోజున, గురు పూజోత్సవం రోజున విద్య ప్రభుత్వ బాధ్యత కాదు అన్నటువంటి నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశం మొత్తం వెతికితే ఒకరు కనిపిస్తారు. ఆ ఒక్కరే మనం స్క్రీన్ పైన ఇప్పుడు చూస్తున్నాం. రెండోది, నాడు నేడు అన్నారు, ఇంగ్లీష్ మీడియం అన్నారు, మన పిల్లల్ని చదివిస్తే వాళ్ళు ముద్దబ్బాయిలు అవుతారు. మరి ఎక్కడ చదివారు లోకేష్, చంద్రబాబు నాయుడు గారు? ఎంత విషం ఉందో చూడండి. ఎక్కడుంది విజన్? అంతా పాయిజన్ విషం. ఎక్కడుంది విజన్? అంతా పాయిజన్. మనవాడిని ఎక్కడ చదివిస్తున్నారు పేరు తేకూడదు, కానీ ఈ పెత్తందారుల కుటుంబంలో పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారో చెప్పాలి కాబట్టి ఆయన అడగాల్సి వస్తుంది. ముద్దబ్బాయిలు అయిపోతారంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితే. ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నటువంటి పిల్లలు అమెరికాకి వెళ్ళారు, వైట్ హౌస్కి వెళ్ళారు, యుఎన్ఓకి వెళ్ళారు. వాళ్ళు ఒక ఆత్మస్థైర్యం వాళ్ళలో పెరిగింది, అది నింపగలిగారు. పేదరికాన్ని పోగొట్టేలా, ప్రతి పిల్లవాడు చదువుకునేలా, ప్రతి ఒక్కరూ విజ్ఞానవంతులయ్యేలా, వాళ్ళకి ఉన్నత చదువులు, ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్యను అందించేందుకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎన్ని రకాల పథకాలు తీసుకొచ్చింది, ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను విజనరీ అని చెప్పుకుంటే నవ్వుతారు చంద్రబాబు నాయుడు గారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదా? విద్య, వైద్యం అనేది రెండూ కూడా ప్రభుత్వ బాధ్యతే. ఈ రెండూ ఉచితంగా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అది కాదు కార్పొరేట్ చేతుల్లో వాళ్ళ భుజాలపైన మోయాలట. ఎవరు? నారాయణ మోయాలట. ప్రభుత్వ స్కూళ్ళనన్నీ తీసుకెళ్లి నారాయణ భుజం పైన పెట్టేసేయాలంట. పాడుబడిపోయినటువంటి స్కూల్స్ ఎప్పుడు పై స్లాబులు కూలిపోతాయో తెలియదు. ఏం పెట్టారు మేనిఫెస్టోలో 2014లో? బాలబాలికలకు పాఠశాలల్లో మరుగుదొడ్లు కట్టిస్తాను అని పెట్టారు. 2 ప్రాంతాలు అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు. ఒకటి మీరు పుట్టినటువంటి నారావారిపల్లె, 2 మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కుప్పం. ఈ 2 చోట్ల ప్రభుత్వ బడుల్లో బాలబాలికలకు మరుగుదొడ్లు కట్టించారా? మరుగుదొడ్లు కూడా కట్టించని మురుగు మనుషులు మీరు. మీది విజనరీ అంటే ఎలా? ఎస్, అవుతు శ్రీధర్ గారు ఏం చెప్తారు సార్? ఇది విద్యా వ్యవస్థ ఒకటే కాదు సార్, ఓవరాల్గా చంద్రబాబు తాను విజనరీ అంట, జగన్ పాయిజన్ అంట, తానేమో విజన్ అంట. ఏం చెప్తారు? పరిశ్రమల గురించి ప్రత్యేకంగా అయినా చెప్తారా మీరు? ఓవరాల్గా చెప్తారా? నమస్కారం అండి. నమస్తే సాక్షి ప్రేక్షకులకు, పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నమస్తే సార్. ఇక్కడ ఎవరిది విజన్, ఎవరిది పాయిజన్ అనే దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఎస్ సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవికి ఎవరినైనా వెన్నుపోటు పొడిచి ఎక్కొచ్చు అనేది ఆయనకు ఉన్నటువంటి పాయిజన్. ప్రజల్ని ఒప్పించి, మెప్పించి, ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిస్తేనే ముఖ్యమంత్రి అవ్వాలనేది జగన్ గారి విజన్. తర్వాత భూములు, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీలో భూములు, పేదవాళ్ళ భూములు దోచుకొని తన కులం వారికి, తన పార్టీ వాళ్ళకి పెట్టుకొని చేయటం వల్ల ప్రాంతాల మధ్య పాయిజన్ చంపేది ఆయన విజన్. అలాగే అమరావతి మాత్రమే డెవలప్ అవ్వాలనేది ఆయన, చంద్రబాబు నాయుడు పాయిజన్. అదే జగన్ గారికి కంపేర్ చేస్తే, నా పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు ఉండాలి, 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఉండాలి, అలాగే 3 ప్రాంతాలు సమృద్ధి సమానంగా డెవలప్ అవ్వాలనేది జగన్ గారి విజన్. అలాగే పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఉండాలి అనేది జగన్ గారి విజన్. అయితే అందరూ పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. ఆయన వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఈ పేదవాళ్ళని నాశనం చేయాలి, పేదవాళ్ళని దోచుకోవాలనేది చంద్రబాబు గారి పాయిజన్. పేదల ఆరోగ్యం జగన్ గారి విజన్, రాజశేఖర్ రెడ్డి గారి విజన్. ఈ విజన్ లో 25 లక్షల రూపాయలకి ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచడం, 3500 వరకు వ్యాధుల్ని చేర్చడం జగన్ గారి విజన్. అయితే
యూజర్ ఛార్జీల పేరుతో పేదవాళ్ళని, బలహీన వర్గాల వాళ్ళని దోచుకోవటం చంద్రబాబు పాయిజన్. ఎస్. కిడ్నీ బాధితుల కోసం వాళ్ళని అలా చూయించి, గ్రాఫిక్స్ చూయించి వాళ్ళ దగ్గర ఓట్లు దండుకోవటం చంద్రబాబు గారి పాయిజన్. అలాగే జగన్ గారు కట్టినటువంటి రీసెర్చ్ సెంటర్ ని, వాటర్ ప్రాజెక్ట్ ని చూపించి వాళ్ళ ప్రజల్ని జగన్ గారి మీదకి ఎగదోయటం చంద్రబాబు గారి పాయిజన్ అయితే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేది జగన్ గారి విజన్. రాజకీయాల కోసం విజయవాడను వాడుకునేది, విజయవాడ గెడ్డ అని వాడుకునేది జగన్ గారి ఏమి చెప్తారంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే కనీసం 100 కోట్ల రూపాయలు కూడా డెవలప్మెంట్ ఇవ్వని చంద్రబాబు గారి పాయిజన్ అది. జగన్ గారి విజన్ ఏంటంటే విజయవాడతో పాటు అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి, విజయవాడ నడిబొడ్డున ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ డెవలప్ అవ్వాలి అనేది జగన్ గారి విజన్ తోటి 3 ఫ్లైఓవర్లు, ఎక్కడ చూసినా ఒక రిటైనింగ్ వాల్, లేకపోతే బ్యూటిఫికేషన్, ఇది జగన్ గారి విజన్. ఒక అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత విదేశీ విద్యానిధి అని కేవలం పేరు కోసం ఒక మొత్తం 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1800 మందికి, అది కూడా 15 లక్షల రూపాయలు. జగన్ గారి విజన్ ఏంటంటే మీరు చదువుకోండి, 1 కోటి రూపాయలు కాదు కదా, 2.5 కోట్ల రూపాయలు ఫీజు అయినా మీరు టాప్ యూనివర్సిటీలో గనక సీట్లు తీసుకొచ్చుకుంటే ఆ ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాను అనేది జగన్ గారి విజన్ అయితే, కేవలం 15 లక్షలే ఇస్తానని 5 ఏళ్లలో 15,000 మందికి ఇచ్చింది చంద్రబాబు గారి పాయిజన్. మళ్ళీ దాన్ని పట్టుకొని యాడవటం అనేది చంద్రబాబు గారి పాయిజన్. అవ్వాతాతలకి చెప్పినట్టు ఇంటికి తీసుకెళ్లి పెన్షన్ ఇచ్చి వాళ్ళ యోగక్షేమాలు ఆలోచించి వాళ్ళ ఇంటికి రేషన్ చేర్చేది జగన్ గారి వాలంటీర్ల ద్వారా విజన్ అయితే, జన్మభూమి కమిటీలతో వాళ్ళని మానసికంగా, శారీరకంగా వేధించడం చంద్రబాబు గారి పాయిజన్. సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్, ఇక మనం చెప్పుకుంటే సంక్షేమం గురించి చంద్రబాబు గారికి జగన్ గారికి ఎంత పాయిజన్ అనేది మనకు తెలిసిపోతూనే ఉంటుంది. అమరావతి రైతులతో అమరావతి రైతులతో వ్యాపారం చేయటం అనేది చంద్రబాబు గారి పాయిజన్ తో కూడిన అసైన్డ్ భూముల దోపిడీ పాయిజన్ అయితే, అదే భూములు తిరిగి పేదవాళ్ళకి సెంటు స్థలం ఇవ్వటం జగన్ గారి విజన్. ప్రతి గ్రామంలో ఇప్పుడు అందరూ చెప్పుకున్నట్టు 15,000 సచివాలయాలు, 8,500 విలేజ్ క్లినిక్లు, ఇవన్నీ కూడా జగన్ గారి విజన్ అయితే, వాటి చుట్టూ కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగిన జన్మభూమి అనే పెత్తందారీ వ్యవస్థతో సంతకం లేదే కనీసం పెన్షన్ కూడా శాంక్షన్ కావటం, అటు పక్క నుంచి పెన్షన్ తీసుకోవటం కూడా కుదరనిది చంద్రబాబు గారి పాయిజన్. తర్వాత ఇంకా కంప్లీట్ చేస్తున్నా అండి. కరోనా సమయం అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం, ప్రపంచం మొత్తం విలవిల్లాడిపోతా ఉంటే, జగన్ గారి 24 గంటల్లో కనీసం రోజు 14 నుంచి 16 గంటల పాటు శ్రమించి వేరే రాష్ట్రం వాళ్ళకి కూడా వాళ్ళు రోడ్డు మీద నడిచెళ్తుంటే కుదరదు అని చెప్పి వాళ్ళని ఒక బస్ ఎక్కించి వాళ్ళ మన బోర్డర్ వరకు దించడం, మనిషికి 500 రూపాయలు ఫుడ్ 2 పూట్ల ఇవ్వటం జగన్ గారి విజన్, జగన్ గారి ఆదుకునే మనస్తత్వం అయితే, చంద్రబాబు నాయుడు గారు తుఫాన్ వస్తే ఊరు మొత్తానికి 500 రూపాయలు పంచండి, ఇది మాత్రమే చాలు అని చెప్పి స్వయంగా దత్తపుత్రులు చెప్పినటువంటి పాయిజన్. ఫైనల్ గా 2 పాయింట్లు అండి. బీసీలను బ్యాక్ బోన్ క్యాస్ట్ అని జగన్ గారు చెప్పే విజన్ అయ్యి, ఉన్న సీట్లలో అత్యధిక సీట్లు అన్ని సామాజిక వర్గాల వాళ్ళు చట్టసభల్లో వెళ్ళాలి అనేది జగన్ గారి విజన్ అయితే, అదే రాజ్యసభ సీట్లు, అదే మండలిలో సీట్లు డబ్బు ఉన్న బడాబడా నేతలకు అమ్ముకునేది చంద్రబాబు గారి పాయిజన్. ఫైనల్ గా రాజకీయాలు అంటే ప్రజలకు సేవ చేయటం అనేది జగన్ గారి విజన్ అయితే, రాజకీయాలు అంటే ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా ప్రజలను మోసం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలి, మళ్ళీ మోసం మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయాలి అనేది చంద్రబాబు గారి పాయిజన్ అనేది. ఈ పాయిజన్ కి విజన్ కి తేడాని చక్కగా విశ్లేషించుకుంటూ వచ్చారు.